వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. మహా న్యూస్ పై దాడిని వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. ఛానల్లోని పనిచేసిన సిబ్బందిపై, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులపై దాడి దయనీయమైన చర్య అని పేర్కొన్నారు. దాడి చేశారు కదండి, ఫోన్ ట్యాపింగ్ ఇది చాలా దారుణం. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట వాస్తవం. ఎందుకంటే నా ఫోనే ట్యాప్ చేశారు. ఈ విషయం వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికే వచ్చి నాకు చెప్పడమే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా దారుణం. ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్న విషయం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్నది చాలా ఘోరం, చాలా భయంకరంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఇది కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జాయింట్ ఆపరేషన్ గా చేశారో లేకపోతే కోఆపరేషన్ గా చేశారో, షేర్డ్ ఇన్ఫర్మేషన్ గా చేశారో ఇది జరిగిందన్నమాట వాస్తవం. వాస్తవాలను బయటపెడుతున్న మీడియా మీద దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇది చాలా చాలా అరాచకం. బందర్ని అభివృద్ధి పదంలో నడిపించడమే తన తక్షణ కర్తవ్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఏపీ క్యాపిటల్ రీజనల్స్ డెవలప్మెంట్ అథారిటీస్ పరిధిలో భవన నిర్మాణ కార్మికులు నిర్మాణిస్తున్న వారిని ప్రభుత్వ శుభవార్త చెప్పింది. అమెండ్మెంట్ కోసం చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని పరుగులెత్తించాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం అమెండ్మెంట్ ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ అమెండ్మెంట్స్ ద్వారా భవన నిర్మాణంలో ఉన్న పర్మిషన్స్ పొందటంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని సరళీకరించడంతో పాటు సెట్ బ్యాక్స్ కి సంబంధించి కానివ్వండి, రోడ్స్ అంటే బిల్డింగ్ కి అబెటింగ్ అంటే ప్రపోజ్డ్ ల్యాండ్ కి అబెటింగ్ రోడ్స్ విషయంలో కానివ్వండి, అండర్ డ్రైనేజ్ కి సంబంధించిన ఛార్జెస్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా హైట్స్ కి సంబంధించి కానివ్వండి, అనేక విధంగా రిలాక్సేషన్ కొన్ని చోట్ల ఇవ్వటం, కొన్ని చోట్ల కఠినతరం చేయటం, అదేవిధంగా ప్రతి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో కూడా సీసీటీవీని ఏర్పాటు చేయడం గురించి, వీటన్నిటి గురించి కూడా రూల్స్ ని అమెండ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ అమెండ్మెంట్ తో సిఆర్డీఏ పరిధిలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి నిర్మాణ రంగం ఊపందుకుంటుందని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాజిల్ ఫ్రీ విధానాన్ని ఇవ్వాలి, ప్రభుత్వానికి నష్టం రాకోకుండా, ప్రజలకి ఇబ్బందులు లేకోకుండా ఈ నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయాలి. దీని మీద అనేక లక్షల మంది ఆధారపడి ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అమెండ్మెంట్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా బాల్కనీలకు సంబంధించి అనేక విషయాల్లో కూడా కొంత సరళీకృతం చేయడం కానివ్వండి, కొన్ని విషయాల్లో కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే విధంగా ఈ రూల్స్ ని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గురువారం తెల్లవారుజామున తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గారి దర్శనం గురించి నాకు ముఖ్యంగా ఏంటంటే, ఈ మధ్య ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి చేయి ఫ్రాక్చర్ అయింది. ఆ తర్వాత మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్గా భగవంతుడి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరాలనే ఉద్దేశంతో వచ్చాను. ప్రజానీకం అంతా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి, ఇంకా ప్రభుత్వం ప్రజలకి బాగా సేవా కార్యక్రమాల్లో ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకున్నాను. ఆలయ ప్రాంగణం చూస్తే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రసాదాల దగ్గర నుంచి కూడా ఇంప్రూవ్మెంట్ కళ్ళకు కట్టినట్టుగా కనపడింది. ఆ విషయం మేనేజ్మెంట్కి కూడా
నా అభినందనలు. ఆ భగవంతుడు ఆశీస్సుతో ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. నెంబర్ ప్లేట్ లేకుండా కళ్ళితో బైక్ పై వెళ్లిన ఓ యువకుడిని పోలీసు అధికారి ఆపి ప్రశ్నించారు. బండికి నంబర్ ఏది? బండికి నంబర్ ఏది? మీరు ఈ బండి మీద వచ్చారమ్మా? ఏమవుతారు మీరు? మీ అబ్బాయా? ఏ గుడికి వెళ్ళారమ్మా? ఆంజనేయ గుడికి వెళ్ళారు. ఓకే, రైట్, సంతోషం. ఓకే, నెంబర్ బోర్డు లేకుండా తిరుగుతున్నాడు అబ్బాయి, పర్వాలేదా? అవసరం లేదంటారా? ఎందుకమ్మా ఇంత పవర్ బైక్ ఇప్పుడు ఈ కుర్రోడికి అవసరం ఏముంది? ఏం చదువుతున్నాడు అబ్బాయి? ఏ ఇయర్? ఏనన్నా కంప్లీట్ అయిపోయి ఏంటి గ్రూపు? ఈసీ. ఎలా చదువుతున్నాయి? ఎలా వస్తాయి మార్కులు? అన్నీ అయిపోయినాయి సబ్జెక్టులు అన్నీ? ఏమైనా ఉన్నాయి పెండింగ్? అన్నీ అయిపోయినాయా? బాగా చదువుతున్నాడా? బాగా చదివే కుర్రోడిని ఈ బైక్ వల్ల కుర్రోడు ఎంత అయింది బండిది? ఎంత అయింది? 1,30,000. మీరేం చేస్తారమ్మా? ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ ఏం చేస్తారు? ఓకే, మనం మరి ఆ డబ్బులు దీనికి పెట్టే బదులు దేనికన్నా వాడుకుంటే ఉపయోగం కదా. మీ అమ్మగారికి మంచిగా ఆ 1,30,000 రూపాయలతో నువ్వు 30,000కి సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుని ఆ 1,00,000 రూపాయలతోటి మంచిగా ఆవిడకి ఏదైనా ఒక గోల్డ్ చైన్, నీకేమో మంచి బండి ఇచ్చి తిప్పుతున్నారు, ఆవిడేమో రోల్డ్ గోల్డ్ వేసుకుని తిరుగుతున్నారు ఆవిడ. అవునా? అవునమ్మా? నీ ఆనందం కోసం నీకేమో 1,30,000 రూపాయల బైక్ సెకండ్ హ్యాండ్లో 1,30,000, ఆవిడేమో రోల్డ్ గోల్డ్ వేసుకుని నీ ఆనందం కోసం తిప్పుతున్నారు. కానీ ఇది ఆనందం అనుకుంటాం కానమ్మా, ఇలాంటి అంటే కంపెనీయే బ్యాన్ చేసేసి కదా అంటారేమో, వాళ్ళు ఏముంది కనిపెడతారు. బట్ మనం ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకోవాలా. ఇలాంటి బైకులు ఎక్కిన కానీ ఏమవుద్దంటే ఓవర్గా స్పీడ్ వెళ్ళాలనిపిస్తుంది, ఏదో ఒక తప్పు చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి వికృతి చేష్టలు చేయాలనిపిస్తుంది. మంచిగా చదివే కుర్రోళ్ళు కూడా చెడ్డగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కుర్రోడికి లేకపోయినా ఇంకో కుర్రోడు ఎవడో తయారవుతాడు. కనీసం మీ అమ్మగారిని ఇక్కడ ప్రశాంతంగా కూర్చోబెట్టుకోవడానికి అవకాశం ఉంది ఈ బండి మీద ఉందా? ఎందుకే మరి? పోనీ ఈ బండితో నీకు ఎడ్యుకేషన్లో నీకేమన్నా యూస్ఫుల్గా ఉందా? దీనివల్ల నాకు మార్కులు బాగా వస్తున్నాయి అని ఏమైనా ఉందా? వస్తాయా? పోతాయి ఇంకా. ఎందుకంటే ఈ బండి ఉన్నా కాబట్టి మనం పిచ్చి తిరుగులు తిరగాలనిపిస్తూ ఉంటుంది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శ చేశారు. టిడ్కో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని దాదాపు 3-4 లక్షల మంది పేదవాళ్ళకి మంచి గృహవసతి ఏర్పాటు చేయాలని చెప్పేసి పట్టణ ప్రాంతంలో పేదలకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 50 నుంచి 70% వరకు పూర్తి చేసిన బిల్డింగ్స్ని నువ్వు తుప్పుపట్టేటు చేసావే. తుప్పుపట్టేటు చేయటమే కాకుండా వాళ్ళని మోసం చేసి ఎవరికైతే ఇల్లు శాంక్షన్ చేయబడ్డాయో వారి పేరు మీద ఆ ఇల్లు పూర్తి చేయడానికని చెప్పేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎవరి పేరు మీద? ఆ లబ్ధిదారుల పేరు మీద మీరు రుణాలు సేకరించి బ్యాంకుల నుంచి ఆ రుణాలని ఆ ఇల్లు పూర్తి చేయడానికి వాడుకోకుండా మీ ఇష్టానుసారం వాడితే ఈరోజు ఆ బ్యాంకులన్నీ కూడా ఆ లబ్ధిదారులకి నోటీసులు ఇచ్చి వాళ్ళ సిబిల్ చెడిపోయే విధంగా చేస్తే ఆ నష్టానికి ఎవరు బాధ్యులు అని చెప్పేసి అడుగుతారు. నీ పరిపాలన మూలంగా కాదని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.